ఇక నాగిరెడ్డి ఇక లేరు అంటూ ఆయన బావమరిది ఎస్పీ మోహన్ రెడ్డి తెలిపారు. భూమా మనల్ని వదిలి వెళ్లారంటూ దగ్ధ స్వరంతో ప్రకటించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు, విజిత టీడీపీ శ్రేణులు అదేవిధంగా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయన అభిమానులు ఏ వార్త అయితే వినకూడదు అనుకున్నారో అదే వార్త నిజమైంది. ఈ రోజు ఉదయం తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రికి చేరిన ఆయన లేరని చెప్పి కొద్దిసేపు క్రితమే వైద్యులు ప్రకటించిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులతో పాటుగా అభిమానులు, పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వారంతా కూడా తీవ్రమైన విషాదంలో మునిగిపోయారు. భూమా నాగిరెడ్డి జీవితం అనేది చూస్తా ఉంటే 1964 జనవరి 8న జన్మించిన ఆయన తర్వాత 1992లో మధ్యంతర ఎన్నికల్లో ఆయన సోదరుడు శేఖర్ రెడ్డి చనిపోవడంతో అక్కడ జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఆయన విజయం సాధించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. సుదీర్ఘంగా టీడీపీలో ఉన్న ఆయన 2008లో పీఆర్పీకి వచ్చారు. ఆ పీఆర్పీలో కూడా చిరంజీవితో సన్నిహితంగా ఉండేవారు. తర్వాత పీఆర్పీ ఓటమి పాలవటం, భార్య శోభా నాగిరెడ్డి మాత్రం అక్కడ ఆలగడ్డ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత పరిస్థితులు మారిన నేపథ్యంలో వైసీపీ పంచం చేరారు. వైసీపీలో ఉన్నా కానీ ఎక్కడైనా కూడా తమ రాజకీయ ప్రస్థానం అనేది ఇటువంటి పార్టీలు మారినా కానీ అభిమానులకి, అనుచరులకి స్థానిక సమస్యల మీద దృష్టి పెడుతూ లోకల్ లీడర్ గా ఒక బలమైన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఫ్యాక్షన్ రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎప్పటికప్పుడు తన ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొంటూ ఆయన జీవనం అనేది కొనసాగింది. రాజకీయాల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా పోరాట పటిమను ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇటీవల అతని ప్రత్యర్థిగా ఉన్న శిల్పా చక్రపాణి రెడ్డి, మోహన్ రెడ్డి సోదరులు చేరినప్పుడు కూడా ఆయన సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సీఎం చంద్రబాబు కూడా మీకు ఎటువంటి అన్యాయం జరగదని హామీ ఇచ్చిన నేపథ్యంలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగితే భూమా నాగిరెడ్డి కుటుంబం నుంచి ఒక మంత్రి పదవి కూడా వస్తుందని ఆశిస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆకస్మికంగా భూమా నాగిరెడ్డి మరణ వార్త అనేది పార్టీ శ్రేణులు కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. నిన్న కరెక్ట్ గా ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆయన నివాసంలో కలిశారు. స్థానికంగా ఉన్న పరిస్థితులన్నీ చెప్పడంతో పాటుగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు అన్ని తీసుకొచ్చి నియోజకవర్గానికి సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారానికి నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా కోరారు. ఆ సందర్భంగా భూమా నాగిరెడ్డితో చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా మీకు రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఇప్పుడు ప్రజెంట్ శిల్పా చక్రపాణి రెడ్డి పోటీ చేస్తా ఉన్నారు, దానికి సంబంధించి మీరు సహకరించండి, మీరు జిల్లాని పార్టీకి బలోపేతం చేసి పార్టీకి కంచుకోటగా తయారు చేయండి అని చెప్పిన నేపథ్యంలో కరెక్ట్ గా 24 గంటలు గడవక ముందే ఇలా భూమా నాగిరెడ్డి చనిపోవడం చంద్రబాబు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉదయం విషయం తెలిసినప్పటి నుంచి కూడా ఆయన తన నివాసంలో అధికారులతో మంత్రాలు జరుపుతా ఉన్నారు. జిల్లా నేతలతోనూ, జిల్లా కలెక్టర్ తోనూ ఆయన సంప్రదింపులు జరపడం, ఎంత ఖర్చైనా పర్వాలేదు మెరుగైన వైద్య చికిత్సకు తరలించండి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అని చెప్పి హెలికాప్టర్ను కూడా సిద్ధం చేసిన నేపథ్యంలో ఈ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. తీవ్రమైన గుండెపోటు రావడం గతంలో 2 సార్లు కూడా వచ్చిన నేపథ్యంలో 3వసారి తీవ్రమైన గుండెపోటు రావడంతోనే ఆయన అపస్మారక స్థితిలో వెళ్ళిపోయారు. తర్వాత కొద్దిసేపటి క్రితమే వైద్యులు పూర్తిగా శత్రుదాల ప్రయత్నం చేసి ఇక వారంతా కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. దేవుడిపై భారం వేసి ఆయన బతకాలని చెప్పి అందరూ కోరుకుంటున్నప్పటికీ కూడా ఫలితం మాత్రం మిగలలేదు. దీంతో వీరంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. మొత్తంగా 1996లో ప్రధాని నరసింహారావు మీద పోటీ చేసి ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ప్రధానిపై పోటీ చేయడానికి అందరూ వెనుకడుగు వేసిన సందర్భంలో టీడీపీ అభ్యర్థిగా ఆయన అప్పుడు పోటీ చేయడం, ఆ తర్వాత 3 సార్లు కూడా లోక్సభకు ఎంపికయ్యారు. 2 సార్లు ఎమ్మెల్యేగా సోదరుడికి చనిపోయినప్పుడు ఎమ్మెల్యేగా తన ప్రస్థానం ప్రారంభించి మళ్ళీ తిరిగి నంద్యాల ఎమ్మెల్యేగా ఆయన పనిచేస్తూ ఆకస్మిక మరణం చెందటం, అదేవిధంగా ఒక ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవ్వాలనుకుని అతని ప్రయత్నం తండ్రి మర్డర్ జరగడంతో ఇక తప్పని పరిస్థితుల్లో అక్కడున్న ఫ్యాక్షన్ రాజకీయాల్లో అడుగుపెట్టాల్సిన పరిస్థితి. తన వైద్య విద్యను కూడా పక్కన పెట్టి రాజకీయాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నమైన వ్యక్తి. 2.5 సంవత్సరాల క్రితం భార్య శోభా నాగిరెడ్డి చనిపోవడంతో ఆయన చాలా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఒక ఒంటరితనాన్ని ఫీల్ అవుతా ఉన్నారు. మరోవైపు రాజకీయాల్లో ఉన్న సమస్యలు వీటన్నిటి వెరిసి ఆయన ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపించింది. ఈ నేపథ్యంలోనే ఆయనకి హై బీపీతో పాటుగా ఒకసారిగా గుండెపోటు రావడం వల్ల ఆయన చనిపోయారు. ఇది మొత్తానికి టీడీపీకి కావచ్చు, ఆయన అభిమానులకు కావచ్చు, అందరికీ కూడా ఒక తీరని లోటని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మాధవ్.